అన్నయ్య లైఫ్ సెటిల్మెంట్ గురించి ఎవరో వస్తారు అన్నారు. ఈ రాహు ఎందుకున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా ఇతనైతే కాదులే, వేరే ఎవరో అయ్యుంటారు. ఇక్కడే వెయిట్ చేద్దాం. ఈ మహాతల్లేంటి ఇక్కడుంది? ఓ, జాబ్ పీకేశాం కదా, కాఫీ షాప్లో కప్పులు కడిగే ఉద్యోగానికి వచ్చి ఉంటుంది. మేడం, ఎవరు కావాలి? ఒకరి కోసం వెయిటింగ్. ఓకే మేడం. అయినా నేనెందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? పదహారు నంబర్ చూస్తుందేంటి? ఎందుకు అయి ఉంటుంది? అయినా మనకెందుకు? కొందరిని పట్టించుకోకుండా ఉంటేనే పద్ధతి అనే పదం బ్రతికుంటుంది. అన్నే చెప్పిన నంబర్ 16 కదా, అంటే రిజర్వ్ చేసే ఉంటారు. ఇంకా నేను చూస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? పోయి లోపల కూర్చుందాం. ఇదేంటిది ఇటువైపు వస్తుంది? ఇదేంటి లోపలికి వెళ్తుంది? ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? కుర్చీ ఉన్నది కూర్చోడానికే. నేను అడిగింది కుర్చీలో ఎందుకు కూర్చున్నావని కాదు, ఇక్కడెందుకు కూర్చున్నావని. నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. అతను ఇక్కడికే వస్తాడు. మీరు వెళ్ళి వేరే ప్లేస్లో కూర్చోండి. నేనెందుకు వేరే ప్లేస్లో కూర్చోవాలి? నేను ఒక ఇంపార్టెంట్ మేడంని కలవాలి. ఆవిడ ఇక్కడికి వస్తారు. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. హలో కృష్ణప్రియ. ఛ, అసలు నేనేంటి ఈ అమ్మాయి వెంట పడ్డామేంటి? అసలు ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? హలో కృష్ణప్రియ, నిన్నే పిలిచేది, కాస్త ఆగండి. ఏంటి ఏంటి? పిలిచానంతే, మరీ అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వకు. ఎవరైనా చూస్తే బాగోదు. ఏంటి ఏంటేంటి? ఏమడుగుతున్నానో తెలియనట్టు ఏంటా ప్రశ్న? సాగర్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయన నా చెల్లెల్ని కోడలిగా యాక్సెప్ట్ చేయమని చెప్పండి. వెళ్ళాయనతో మాట్లాడు. సర్లే చూద్దాం. హే, చూద్దామని లైట్ తీసుకున్నట్టు అలా వెళ్ళిపోతావేంటి? మరి ఇంకేం చేయాలి? అసలు నేను అడిగిన దానికి నువ్వు ఓకే అన్నావో లేదో కూడా అర్థం కాకుండా ఆన్సర్ ఇస్తే నేనేమనుకోవాలి? మీకేది అర్థమైతే అదే అనుకోండి. కృష్ణప్రియ, అక్కడ నా చెల్లి మీ అన్నయ్యతో పెళ్లి జరిపించకపోతే చచ్చిపోతానంటుంది. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ విషయం చెబితే అర్థమవుతుంది, కానీ మీరు చెప్తుంటేనే నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి? తమరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు మాట ఇవ్వు, మీ బాబాయ్తో మాట్లాడతానని. వెళ్తాను. అరే, నీ మాటల మీద నమ్మకమే కుదరట్లేదంటే ఎలా మాటిస్తాను? హే కృష్ణప్రియ, మరీ ఇలా కాళ్ళ మీద పడి అడగాల్సిన అవసరం లేదు. నేనేమీ నీ కాళ్ళ మీద పడలేదు, రాయి తగిలి పడ్డాను. స్టూపిడ్ రాయి అడ్డుగా వచ్చింది. సర్లేండి, ఆ రాయికి తెలియదనుకుంటా మీ గురించి, లేదంటే భయపడి పక్కకి తప్పుకునేదేమో. ఆ చూపేంటండి? కోపం వస్తుందా? లేదు. లేదు అని చెప్పడంలోనే మీ కోపం తెలుస్తుంది. ఇది కోపం కాదని చెప్తున్నాను కదా, మళ్ళీ కోపం అంటావేంటి? సరే, ఇదంతా వద్దు. నువ్వు నేను అడిగింది చేస్తావా చేయవా? చేయనంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. వెళ్ళను, ఇలాగే వెంట పడతాను. రాధా గారు, మీరు మగవాళ్ళు,
వెంటపడినా మీకేం అవదు. నేను ఆడపిల్లని, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వెంటపడ్డం నాకు అంతకంటే ఇబ్బందిగా ఉంది. సార్, సంతకం చేయడానికి వచ్చాను. ఇక నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదమ్మా. సార్ కేసు వాపసు తీసుకున్నారు. వాపస్ తీసుకున్నారా? అదేంటి సార్, నేను ఇదంతా కావాలనే చేశాను, ఆయనను చంపాలని చూశానన్నారు. మరి ఇప్పుడేంటి కేసు వాపస్ తీసుకున్నారు? అది మాకు తెలియదమ్మా. ఇప్పటి నుంచి నువ్వు సంతకం పెట్టడానికి రానవసరం లేదు. అలాగే సార్, ఉంటాను. ఓకే అమ్మా. విష్ణు గారికి ఇతనితోనే కదా మ్యాచ్ ఫిక్స్ అయింది, మళ్ళీ ఇదేంటి? వరుణ్, ఇంకా ఎన్ని రోజులు? లైఫ్ టైం ఇలా లవ్ స్టోరీతోనే టైం గడిపేద్దాం అనుకుంటున్నావా? మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అసలు పెళ్లి చేసుకుందామనే నమ్మకాన్నే నువ్వు నాకు ఇవ్వడం లేదు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అని చెప్పాను కదా. ప్రస్తుతం మన ఫ్యూచర్ లైఫ్ సెటిల్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాను. ఒక్క నెల టైం ఇవ్వు ప్రియా, అన్ని మ్యాటర్స్ సెటిల్ అయిపోతాయి. చేతికి డబ్బు రాగానే యుఎస్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోదాం. నమ్మొచ్చా? లేకపోతే ఇవన్నీ నన్ను మేనేజ్ చేయడానికి ప్లే చేస్తున్నావా? అవసరమేముంది ప్రియా? నిన్ను మించిన ఇంగ్లీష్ చదువు ప్రొఫైల్ ఉన్న అమ్మాయి నాకెక్కడ దొరుకుతుంది? నీకైనా నాకైనా లైఫ్ సెటిల్ అవ్వడం ముఖ్యం. మనం పెళ్లి చేసుకుంటే ఒకరి వల్ల ఒకరు ఇద్దరం సెటిల్ అయిపోతాం కదా. తొందరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్రామిస్. అంటే వీడిని విష్ణు గారు పెళ్లి చేసుకుంటే పాపం తన జీవితం సర్వనాశనం అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. అక్క, మేడం అడిగి కొంచెం అడ్వాన్స్ ఏదైనా ఇప్పించవా? ముందు నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోవాలి కదా కృష్ణప్రియ. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ కాదా అక్క? కన్ఫర్మ్ కాదా అంటే కన్ఫర్మే, కానీ ఇది ట్రైనింగ్ పీరియడ్ లాగా. ట్రైనింగా? నోరుంది కదా అని పేలితే పేలిన చోటే కాలిపోతుంది. చివరికి ఇలా కాళ్ల బేరానికి తీసుకొచ్చి పారేస్తుంది. అందుకే దేవుడు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాడంటారు.
ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థమైందా? ఇప్పుడేంటి మేడం, ఎప్పుడో అర్థమైంది. ఏదో మీ ఆనందం కోసం మీ గొప్పలు చెప్పుకుంటున్నారు, తప్పులేదు. అయినా మన గురించి నలుగురు మంచిగా చెప్పుకోలేనప్పుడు మన గురించి మనమైనా చెప్పుకోవాలి కదా, తప్పదు మరి. అయినా మీరు అనుకుంటున్నట్టు నేనేమీ మీ కాళ్ళు బేరానికి రాలేదు. ఇది జాబ్ ప్రొఫెషనల్ గా వచ్చాను. మేడం, మీకు చేయాల్సిన పెడిక్యూర్ అయిపోయింది, చూసుకోండి బాగా చేశానో లేదో. హలో, వాట్? నెక్స్ట్ ఎవరు మేడం? శిఖర. ఎస్, నాకే. ఏం చేయను, నీకు పెడిక్యూరేనా? నువ్వు పనిలో మంచి టాలెంటెడ్ అంట కదా, నాకు ఇప్పుడే తెలిసింది కృష్ణ. మొత్తానికి అయితే సరైన పనిలోనే కుదిరావు. కాళ్ళు పట్టు. అదే పెడిక్యూర్ చేయాలి కదా, కానీ ఏంటో కృష్ణ, నువ్విలా నా కాళ్ళు పట్టుకుంటే, అదే పెడిక్యూర్ చేయడానికి నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. కానీ ఏదేమైనా ఒకరి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రాసి పెట్టుండాలేమో. అంతేలే, డబ్బులు కావాలంటే ఇలాంటివి తప్పవు కదా. ఏంటి శిఖర, నా కాళ్ళు పట్టుకున్నావు? ఏయ్, నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అందరూ చూసారులే శిఖర, పర్వాలేదులే. తప్పు చేసి కాళ్ళ మీద పడటం వల్ల తప్పు మాఫీ అయిపోదు. అలాగే తప్పు చేయకుండా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. ఏదైనా మనం ఫీల్ అవ్వడం మీదే ఉంటుంది. పదక్క. అయినా మీరు వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సంథింగ్, ఏదో కారణం ఉందండి, నాకు అర్థం అవుతుంది. ఇక్కడ మీ జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారంటే
అంతకు మించిన బలమైన సెన్సిటివ్ విషయం ఏదో ఉండే ఉంటుంది. త్యాగం చేస్తున్నారా? విష్ణు గారు, ఒక్క మాట చెప్తాను. ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం వెతకండి. అంతేకాని ఇలా త్యాగం సమాధానం అవ్వదు. కోల్పోయిన జీవితం తిరిగి ఎప్పటికీ మొదలవ్వదు. ఉన్న నరకంలోనే బతికినంతకాలం బతకాల్సి ఉంటుంది. విష్ణు గారు, ఫైనల్గా ఒక్క మాట. ఆడపిల్ల కన్నీళ్ళు అప్పగింతలతోనే ఆగిపోవాలి, అంతేకాని అక్కడ నుండే మొదలవ్వకూడదండి. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి, కానీ దయచేసి వాడిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. చేసుకోకండి. అక్క, ఏంటక్క? శ్రీకాంత్ చెప్పింది నిజమా? తన ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం నా వల్ల కాలేదు. అందుకే వరంతో జీవితం నిప్పుల కొలిమి అని తెలిసిన అడుగులు వేయడానికే సిద్ధపడ్డాను. అయ్యో అక్క, విషయం చెప్తే అమ్మ బాధపడుతుంది. సరే, పెళ్ళయ్యాక రేపు నీ బతుకు పాడైపోతే అది చూస్తూ అమ్మ సంతోషంగా బతకగలుగుతుంది అనుకుంటున్నావా? లేదక్క, లేదు. చాలా పెద్ద తప్పు చేసావక్క. ఏ సమస్య అయినా మొక్కలోనే అంతం చేయాలి. అది చెట్టు అయితే చుట్టూ పుట్టడు వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడేమీ చేయలేవక్క, ఏమీ చేయలేవు. పదక్క. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. హారతి తీసుకోండి. అనుకోకుండా వర్షం పడుతుంది వదినా, అందుకే తగ్గాక వెళ్దామని ఆగాము. తీసుకోండి. ఏంటి రానమ్మొదినా, పిల్ల పెళ్లి కుదిరిందనా ఈ పూజ? అవును గాయత్రి, ఈ రోజు ఏకాదశి, మంచి రోజు కదా. విష్ణు పెళ్లి కుదిరాక అమ్మవారికి పూజ చేసి 9 మంది ముత్తైదువులకి పసుపు బొట్టు తాంబూలం ఇస్తే పెళ్లికి ఏ అరిష్టాలు రావని పంతులుగారు చెప్పారు. ఆ అమ్మవారి దయ మా విష్ణు మీద ఎప్పుడు ఉంటుంది గాయత్రి. ఎంతో కష్టపడి ఈ కార్యాన్ని జరిపిస్తున్నాను. ఆ అమ్మ చల్లని చూపే చూస్తుంది. రానమ్మా, ఇంతకీ పెళ్లి కూతురు కనపడదే? ఏదైనా పనిలో ఉందా? ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉంది, పిలుస్తానుండు. విష్ణు, విష్ణు! అమ్మా, విష్ణు అక్క ఇంట్లో లేదు, ఇందాకే బయటకెళ్ళింది. ఇంత వర్షంలోనా? అవునమ్మా, బ్లౌజెస్ తీసుకురావడానికని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు వర్షమేం లేదు. వర్షమని దారిలో ఆగుంటుందమ్మా. హరి, ఆ ఫోన్ తీసుకురా. ఇటివ్వు, పట్టుకోవే. అమ్మా, నేను కృష్ణని. ఎక్కడున్నారమ్మా? వర్షం పడుతోంది కదా, ఎక్కడికెళ్లారు? అమ్మా,
వచ్చేస్తున్నామమ్మా, పక్కనే ఉన్నాము. సరే సరే, త్వరగా వచ్చేయండి అమ్మా. కృష్ణ కూడా ఉంది, వచ్చేస్తారులే గాయత్రి. వదినా, అడగడం మర్చిపోయాను, పెళ్లికన్నీ ఏర్పాట్లు పూర్తయిపోయాయా? ఇక మొదలు పెట్టాలి. తొందరగా మొదలు పెట్టరానమ్మా, మళ్ళీ టైం సరిపోదు. రోజులు క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి. అవునవును, ఇప్పుడే డబ్బులు ఖర్చులు అన్నీ చూసుకుంటున్నాం. ఖర్చులొక్కటే చూసుకుంటే సరిపోతుందా అక్క? మన అదృష్టం కూడా ఎంత గొప్పగా ఉందో చూసుకోవాలి కదా. పుట్టిన దగ్గర నుంచి దాని లోపం దాని అదృష్టాన్ని ఏదోలా పరీక్షిస్తూనే ఉంది. అలాంటప్పుడు అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి అనుకుంటే ఎలా అక్క? అయినా ఇప్పుడు మాత్రమే అమ్మవారికి దండం పెట్టుకుంటున్నావా? ఇంతకు ముందు విష్ణు పెళ్లి గురించే కదా దండం పెట్టుకున్నావు. మరి అప్పుడైనా నువ్వు కోరుకున్నట్టు అంతా సవ్యంగా జరిగిందా చెప్పు? అన్నీ బావుంటే ఇన్ని పూజలే అక్కర్లేదు. దేవుడి ముందు చిన్న దీపం వెలిగించినా చాలు, మన పిల్ల మరో ఇంటి దీపం అవుతుంది. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమమ్మా. మనసుకు నచ్చని మనిషితో జీవితం పంచుకోమంటున్నారు మీరు. మనకు నచ్చని మనిషితో ఇష్టంగా మాటలు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది బ్రతుకంతా మనసు చంపుకొని ఆ మనిషితో ఎలా బ్రతకాలి? రంగు, రూపం, స్టేటస్ ఇవేవి నాకు సంతోషాన్ని ఇవ్వవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమమ్మా. ఏంటే అర్థం చేసుకునేది? వింటున్నాను కదా అని చెప్తూనే ఉన్నావు. రేపు నిశ్చితార్థం అంటే ఇప్పటి నుంచే రచ్చ చేద్దాం అనుకుంటున్నావా? నేను నీకు ముందే చెప్పాను, ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిందే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇష్టం లేదు, నచ్చలేదు అంటూ వచ్చిన నలుగురి ముందు నన్ను తలదించుకునేలా చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఇదే నా శాసనం కూడా. నేనేమైనా మీ కంటికి విలన్లా కనిపిస్తున్నానా? ఏంటి బ్లేమ్ చేసే డ్రామా? పెళ్లిళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతాయి, ఇష్టం ఉన్నట్టుగా కాదు. చూడు రాధా, ఆ రోజు శ్రీకాంత్ నిశ్చితార్థం విషయంలో కలగజేసుకుని జరిగే కార్యక్రమాన్ని చెడగొట్టినట్టు ఇక్కడ చేస్తే నేను మాత్రం ఊరుకోను. ఎందుకో తెలుసా? శ్రీకాంత్ నా సొంత బిడ్డ కాదు. వాడు నీ వల్ల ఈ ఇంటికొచ్చినవాడు. వాడి మీద నీకే ఎక్కువ హక్కుంటుంది. అందుకే ఆ రోజు నేను ఏవీ మాట్లాడలేదు. కానీ హిమ అలా కాదు. నేను కన్న నా సొంత బిడ్డ. కనీసం నీకులా నేను దీనికి సవతి తల్లిని కూడా కాదు. నవమాసాలు మోసి కని పెంచాను. దీని మీద సర్వహక్కులు నాకే ఉంటాయి.
కాదు కూడదు అని ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. నా ఇష్టానికి నా నిర్ణయానికి ఈ ఇంట్లో స్థానం లేనప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఉండటం అనవసరం. ఇప్పుడే ఈ క్షణమే నేను ఇంట్లో నుండి మీ జీవితాల నుండి వెళ్ళిపోతాను. హిమ 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 స్వీటీ ఆగు. నేను లేకుండా తను బ్రతకదు కృష్ణ. అలాగే తను లేకుండా నేను కూడా బ్రతకలేను కృష్ణ. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే ధైర్యం ఎవరూ లేరు. నువ్వు చేయగలవు, నాకు తెలుసు. నువ్వు మాటిచ్చావంటే చేస్తావు. హిమకి నిశ్చితార్థమా? అంటే నేను వచ్చింది హిమకి మేకప్ చేయడానికా? రాత్రే కదా అన్నయ్యకి ఎలాగైనా మీ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. కానీ ఇక్కడేమో పరిస్థితి ఇలా ఉంది. ముందే విషయం వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి. అన్నయ్య ఎక్కడున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయి. ఇక్కడ హిమకి నిశ్చితార్థం జరుగుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయి అన్నయ్య. వచ్చాడు ఈయన. ఏం చేస్తాడో ఏంటో. చూడక్కడ హిమకి నిశ్చితార్థం చేస్తున్నారు. నేను చెప్తే విన్నావా? నమ్మకం లేదు, అది లేదు, ఇది లేదు అంటూ నానా హింస పెట్టావు. కనీసం అర్థం చేసుకోలేదు. ఏంటి చూస్తున్నావు? లోపలికొచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. హిమ గది తలుపులు తీయట్లేదు, బయటికి రావట్లేదు. తనేమన్నా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది. మా హిమకేమన్నా జరగాలి, మీ అన్న సాగర్ను వదిలిపెట్టను. వాణ్ణి సెల్లో తోసి మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా చేస్తాను. అయ్యో, ఏంటండి ఆ మాటలు? అంత పెద్ద తప్పు మా అన్నయ్య ఏం చేశాడని? మీ చెల్లి ఎలా ప్రేమించిందో మా అన్నయ్య కూడా అలాగే కదా ప్రేమించాడు. అయినా రెండు చేతులు కలవకుండానే చప్పట్లు పుడతాయా? ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుందా? ప్రేమ చిగురించినప్పుడు పెళ్లి కూడా ఇంట్లో ఒప్పించుకోవాలి కదా. ఆ పని మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అన్నయ్య ఏమీ హ్యాపీగా లేడు. ఇంట్లో ఒప్పించే శక్తి సరిపోక చాలా బాధపడిపోతున్నాడు. ఆ విషయం మీకు తెలుసు కదా. మీకు తెలుసు కదనా? తెలిసి నువ్వేం చేస్తున్నావు? మీ బాబాయ్తో మీ అన్నయ్య హిమల విషయం మాట్లాడమనంటే కనీసం సాయం చేసావా? నువ్వే గనక మీ బాబాయ్తో మాట్లాడుంటే అసలు ఇప్పుడు హిమకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. రాధా గారు, అప్పుడంటే నమ్మకం లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్, హిమ కోసం మీరు పడుతున్న టెన్షన్ చూశాక నమ్మకం వచ్చిందండి. అయినా ఈ టైంలో తనని ఎలా బయటికి రప్పించాలో ఆలోచించాలి. కానీ ఇలా నా మీద అరిస్తే ఏమొస్తుంది? స్వీటీ, డోర్ ఓపెన్ చేయండి. స్వీటీ, హిమా,
ఏమైంది? లోపల హిమ ఏమన్నా చేసుకుంటుందా ఏంటి? నా మాట విను, నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. నీకు సాగర్తో పెళ్ళే కదా, అది జరిగేలా నేను చేస్తా. నాకెవరి మీద నమ్మకం లేదు. నన్ను ఇలాగే చావనివ్వండి. హిమ ప్లీజ్ అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నానో. నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నాను కదా. నువ్వు నాకెలా హెల్ప్ చేస్తావు? అసలు ఎవరు నువ్వు? హిమ, నేను సాగర్ చెల్లి కృష్ణాని. నేను నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నయ్య కూడా నీకోసం చాలా బాధపడుతున్నాడు. నీకేదైనా అయితే తను బతకగలడా చెప్పు? అయినా ఈ మాత్రానికే భయపడి ప్రాణం తీసుకోవాలా? ప్రేమించాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎలా ఉంటాయి? సాల్వ్ చేసుకోవాలి కదా. ప్రాణం పోతే ప్రాబ్లం పోయినట్టే చెప్పు. నా మాట విను. హే, ఏమైంది? మాట్లాడుతున్నాం కదా. సాగర్ అన్నయ్యతో నీ పెళ్లి నేను జరిపిస్తా. ప్రామిస్. కావాలంటే ఇదిగో సాగర్ అన్నయ్యకి కాల్ చేస్తాను, నువ్వే మాట్లాడు. ఎవండి ఫోన్? ఇదిగో మాట్లాడు. సాగర్, హిమా, హిమా నీకేం కాలేదు కదా? నువ్వేం కంగారు పడక హిమా. నిన్న నైట్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనున్నాను కదా నీకు. నాకు నువ్వు ఉండాలి కదా. నువ్వేం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? ఓకే సాగర్, ఐ లవ్ యూ. లవ్ యూ టు హిమా. ప్లీజ్ నువ్వు మాత్రం జాగ్రత్త. నేను అక్కడికే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను, ఓకేనా? ఓకే సాగర్. నన్ను నమ్ము ప్లీజ్. వెళ్ళి డోర్ తీ. ఎవండి ఫోన్? అర్థం కాకపోవడానికి ఏముంది? మీకు ఇలాంటివి చాలా సులువైన విషయాలే కదా. సులువైన విషయాలేంటి? ఇలా నిశ్చితార్థాలు ఆపడం మీకు కష్టమైన పని కాదు కదా. చాలా సులువుగా ఆపేయగలరు కదా అంటున్నాను. ఇంతకు ముందు 2 సార్లు ఆపారు కదా. ఏదో ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఆ చూపేంటండి? హే, నేనేదో నిశ్చితార్థాలు ఆపడానికి ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఆ సందర్భం వేరు. ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది. అలా ఇప్పుడెలా కుదురుతుంది? ఎందుకు కుదురుతుంది? కుదరదు. మేమంటే మధ్యతరగతి వాళ్ళం కదా, అందుకే మీరు మా మీద ప్రతాపం చూపించగలిగారు. కానీ ఇప్పుడు అలా కాదే. వస్తుంది మినిస్టర్ ఫ్యామిలీ. మన పప్పులు వాళ్ళ దగ్గర ఉడకవు కదా. హలో, తమరేమీ నన్ను రెచ్చగొట్టాల్సిన పనిలేదు. దెప్పి పొడుస్తున్నావు. వచ్చినందుకు నీ వల్ల అయితే సాయం చెయ్యి. కాదు కూడదు అంటే ఏ పని మీద అయితే వచ్చావో వెళ్ళా పని చేసుకో. అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలని చూడకు. మిమ్మల్ని ఆడుకునే శక్తి మాకు లేదులేండి. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం. మావన్నీ మిడిల్ క్లాస్ ఆలోచనలు. ఆ ఆలోచన అంటే ఒక ఆలోచన వచ్చింది. ఈగోకి పోకుండా చెప్పింది చేస్తారా? ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఈగో ఏంటి చెప్పు. ఆ మినిస్టర్ కొడుకే కదా నిశ్చితార్థం చేసుకోబోయేది. అవును,
అయితే అతన్ని పక్కకి తీసుకువెళ్ళి హిమ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్న విషయం చెప్పు. ఏంటి, నేను వెళ్ళి నా చెల్లి ఎవరినో ప్రేమిస్తుంది అని అతనితో చెప్పాలా? ఇలా చేయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో తెలుసా? ఏమో, ఒకవేళ అతను విషయం అర్థం చేసుకుని స్పందిస్తే మనం శ్రమ పడకుండానే ఈ నిశ్చితార్థం తనే ఆపుతాడు కదా. హిమ రెడీ అవుతుందా, ఇంకా మొహం మార్చుకుని అలాగే ఉందా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.